టీ20 వరల్డ్ కప్ 2026 సమరానికి సమయం దగ్గర పడింది. టీ20 ప్రపంచ కప్ ప్రారంభానికి కేవలం వారం రోజుల సమయం మాత్రమే ఉన్న తరుణంలో టీమిండియాకు అదిరిపోయే న్యూస్ అందించింది. గాయాల కారణంగా జట్టుకు దూరమైన యువ ప్లేయర్లు తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్ మళ్లీ బ్యాట్ బాల్ పట్టేందుకు సిద్ధమైపోయారు. వీళ్ళిద్దరూ వరల్డ్ కప్ టీంలో ఉండడం దాదాపు ఫిక్స్ అవడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు ఇటీవల పొట్ట కండరాల గాయమయ్యి సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. దాంతో బెంగళూరులోని ఎన్సీఏలో ఉండి కోలుకుంటున్నాడు. న్యూజిలాండ్తో జరుగుతున్న చివరి 2 టీ20లో ఆయన ఆడతారని భావించినప్పటికీ ముందు జాగ్రత్తగా విశ్రాంతిని ఇచ్చి శ్రేయస్ అయ్యర్ను జట్టులోకి తీసుకున్నారు. తిలక్ వర్మ పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తోంది. శుక్రవారం జరిగిన ఒక ప్రాక్టీస్ మ్యాచ్లో కూడా ఆయన పాల్గొన్నారు. ఫిబ్రవరి 3న ముంబైలో టీమిండియా జట్టుతో తిలక్ కలిసే అవకాశం ఉంది. ఇక వాషింగ్టన్ సుందర్ అంటేనే పవర్ ప్లే స్పెషలిస్ట్. అయితే పక్కటెముకల గాయం వల్ల ఈ మధ్య ఇబ్బంది పడ్డాడు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. సుందర్ ఇప్పటికే బ్యాటింగ్ ప్రాక్టీస్ మొదలెట్టేశాడు. మరో 2 రోజుల్లో బౌలింగ్ కూడా షురూ చేస్తాడు. టీమిండియా జట్టులో ఉన్న ఏకైక ప్రాపర్ ఆఫ్ స్పిన్నర్ ఇతనే. కుల్దీప్, వరుణ్ చక్రవర్తి ఉన్నా పవర్ ప్లేలో వికెట్లు తీయాలంటే సుందర్ ఉండాల్సిందే. అందుకే వాషింగ్టన్ సుందర్ కోలుకోవడానికి సమయం పట్టినా జట్టులోనే ఉంచాలని మేనేజ్మెంట్ నిర్ణయించింది.